శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ప్రాపంచిక విధులు వాటితో పాటు ఆందోళనను, చికాకును తెస్తాయి. భాగవతంలో అవధూతకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పబడింది. వాటిలో గ్రద్ద ఒకటి. ఆ కథ చెప్తా విను. ఒక ఊరిలో ఒకరోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున కిందకి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి కాకులు గుంపులు గుంపులుగా కావు కావు మన గోల పెడుతూ దాని వెంటపడ్డాయి. ఆ గ్రద్ద ఎటుపోతే కాకులు కూడా అటే ఎగిరాయి. తూర్పుకు వెళితే తూర్పుకు, పడమరకు వెళితే పడమరకు, ఉత్తరం వైపు వెళితే ఉత్తరం వైపు వెంబడించాయి. గ్రద్ద దక్షిణం వైపు ఎగిరితే అవి కూడా దక్షిణం వైపు తరుముతూ వెళ్ళాయి. అటు ఇటు ఎగురుతున్న గందరగోళంలో గ్రద్ద నోట్లో నుంచి చేప జారి కింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వదిలి చేప కోసం పరిగెత్తాయి. ఈ విధంగా చికాకులో నుండి బయటపడిన ఆ గ్రద్ద ఓ చెట్టు కొమ్మ మీద వాలి నిశ్చింతగా ఇలా ఆలోచించింది. ఛీ, నికృష్టమైన ఆ చేప ఈ అనర్థాలన్నింటికీ మూలం. అది వదిలిపోయేసరికి నాకు మనశ్శాంతి లభించింది. ఎంతవరకైతే మనుష్యుని వద్ద ఆ చేప అనే ప్రాపంచిక వాసనలు ఉంటాయో అంతవరకు అతడు అనేక కష్టాలు పడుతూ వాటి వల్ల ఎంతో ఆందోళన, అశాంతి చెందుతాడు కదా. ఎప్పుడు తన కోరికలను వదిలిపెడతాడో ఆ క్షణం నుండే అతడు ఆత్మశాంతిని అనుభవిస్తాడు. స్వార్థం లేకుండా పనిచేయటం మంచిదే, కానీ తెలియకుండా ఎక్కడి నుండో స్వార్థంలోనికి ప్రవేశిస్తుంది, మనిషిని కష్టాల్లో పడేస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందినవాడు సులభంగా నిస్వార్థ సేవ చేయగలుగుతాడు, కష్టాల పాలవకుండా ఉంటాడు, ఇతరులకు నిజంగా మేలు చేయగలుగుతాడు.